సంవత్సర కాలంగా కొడంగల్లో ఒక కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తూ ఉన్నది. ఎందుకు 14 నెలల నుంచి మరి మీరందరూ ఆనాడు ఎంతో కొంత ఆశతోని మరి మా ఓడు ముఖ్యమంత్రి అయితే మా ఎమ్మెల్యే మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించుకుంటే ఈ 14 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. 14 నెలల పరిపాలన చూస్తూ ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు, ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు, ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు, ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు. ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం, ఆయన అల్లుని కోసం, అదానీ కోసం, బావ మరుదుల కోసం, ఆయన కుటుంబ సభ్యులకు వందల వేల కోట్లు దోచుకోవడానికి, ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి కోసుకొచ్చిండు. కోసుకొచ్చి ఏం చెప్పిండు? టకీ 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 అట. మేము నిజమే అనుకుంటుమి. కోసుగిలా చెప్పిండు కదా, ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి చెప్పిండు కదా, అవద్దని చెప్తాడా అనుకున్నా నేను. టకీ టకీ మన పడతాయి అన్నాడు. టకీ లేదు, టుకీ లేదు, ఇప్పటిదాకా ఏది దిక్కులేదు. ఒక్కల కన్నా ఇక్కడ మొత్తం కొడంగల్లా రైతు బంధు పైసలు పడ్డోళ్ళు ఒకసారి శైలా పట్టుర్రి. రైతు బంధు పైసలు పడ్డాయా? ఒకసారి పడనోళ్ళు శైలా పట్టండి. ఒక్కసారి వెనకకు తిప్పండి అమ్మా, కెమెరాలు వెనకకు తిప్పండి దయచేసి. జర మంచిగా శైలా పట్టుర్రి. కెమెరాలు తిప్పురు తమ్మి. రైతు బంధు రానోళ్ళు చెయ్యూపురి అడ్డంకి ఇట్లా రాలేదు 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 అని. రేవంత్ రెడ్డి కనబడుతుందా? రైతు బంధు రాలే. రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి శైలా పట్టు. రుణమాఫీ జరగనోళ్ళు జరగలేదా? మీ కొడంగల్ కూడా స్పెషల్గా ఏం వేస్తలేడా టకీ టకీమని? లేవా? ఎక్కడ ఇవ్వలకే అయిపోయినా కొడంగల్ మందం నూకుతుండేమో వెనకకెళ్ళి అనుకున్నా నేను. లేదా అది కూడా బోనస్ పడ్డదా టకీ టకీ టకీమని? ఆడబిడ్డలకు 2500 వచ్చిందా టకీ టకీ టకీమని? రాలే. తులం బంగారం పడ్డదా టక్కు టక్కుమని? రాలే. స్కూటీలు వచ్చినాయా చెల్లె నీకు? స్కూటీలు రాలే. మరి ఎవలకేమిచ్చిండు 14 నెలల్లో? ఎవలకేమిచ్చిండు? ఏమిచ్చిండంటే ఒకటి మాత్రం బాగా ఇచ్చిండు. అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు, అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం సూటి పెట్టిండు. మా ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇంతకుముందు మా తమ్ముడు గోపాల్ నాయక్ వచ్చి చెప్తున్నాడు, హీరియా నాయక్ వచ్చి చెప్తున్నాడు నాకు, అన్న ఒక మాట చెప్పు, మా ఆడపిల్లలు లంబాడ ఆడపిల్లలు తాండ దాటి బయటికి కోరన్నా ఎప్పుడు అసొంటిది మంత్రులు పోయే ఢిల్లీకి మా ఊళ్ళని పోయేటట్టు చేసిండన్నా రేవంత్ రెడ్డి, ఆ మాట చెప్పు అందరికీ అని చెప్పిండు. ఒక్కసారి యాద్ చేసుకోండి ఏం జరిగింది 14 నెలల్లో. మీ మీదికి బలవంతంగా ఇక్కడ అదానీ కంపెనీ పెడతా అంటే, అల్లుడు ఫార్మా కంపెనీ పెడతా అంటే భూములు గుంజుకున్న తందుకు ఒక కుతంత్రంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ మీదికి వచ్చి ఆనాడు అధికారులు ఇక్కడికి వస్తే ఆ అధికారుల మీదికి మీరు మరలబడి అడిగినరు. ఎట్లిస్తామయ్యా? 65-70 లక్షల ఎకరం ఉండే భూమి నువ్వు 10 లక్షలు ఇస్తామంటే ఎట్లిస్తాం? ఇయ్యం, మేము మా ప్రాణం పైన ఇయ్యం, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నారు. అంటే ఆ రోజు ఏమైంది? కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు కేసులు పెట్టి 70 మంది మీద కేసులు పెట్టి, అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉండే నిరసన చెప్పిన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళనేమో కట్ చేసిండ్రు, బీజేపీ వాళ్ళని కట్ చేసిండ్రు. ఒక్క టిఆర్ఎస్ వాళ్ళని మాత్రం 40 మందిని, మా సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారితో సహా 40 మంది రైతులను, ఆ రోజు సురేష్ను కానీ ఇంకా మా హీరియా నాయకును, మా గోపాల్ నాయక్, ఇంకా చాలా మందిని, ఒకరిద్దరిని కాదు 40 మందిని సురేష్తో సహా తీసుకొని పోయి జైల్లో పెట్టినారు. దుర్యోధనుడు ఒకప్పుడు పాండవులను వాళ్ళ ఊళ్ళో ఉండనీయకుండా అడవికి పంపించిండు. ఓ గట్లనే రేవంత్ రెడ్డి కూడా మా ఆడబిడ్డలను వాళ్ళ తాండలో ఉండనీయకుండా అర్ధరాత్రి వాళ్ళ తాండల మీద తలుపులు వలగొట్టి ఆడోళ్లను ఇష్టం వచ్చినట్టు వాళ్ళను ముట్టడమే కాకుండా, ఇష్టం వచ్చినట్టు అవమానించడమే కాకుండా, బూతులు మాట్లాడటమే కాకుండా, పుట్టకొకలు చెట్టుకొకలు అన్నట్టు ఎక్కడోళ్ళని అక్కడ జంగల్ పొంట ఉరికిచ్చిండు. అందుకే నేనన్న దుర్యోధనుడు అని ఉత్తగానే అనలే. ఆ రకంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే ఢిల్లీకి పోయినాం. ఢిల్లీకి పోయి అక్కడ మా ఆడబిడ్డలు గర్జించినారు. 9 నెలల గర్భవతి సోదరి జ్యోతి, 9 నెలలు నిండి ఎప్పుడు కొడుకు ఉడతాడో ఎప్పుడు బిడ్డ ఉడతాడో తెలియదు. మేమన్నాం, వద్దు బిడ్డ నువ్వు ఉండు, నీకు వైద్య సహాయం కావాలి, డాక్టర్ కావాలి, ఎప్పుడేమైతుందో నువ్వు ఉండు బిడ్డ, ఇక్కడనే ఉండు అంటే
లేదన్నా నా భర్తను జైల్లో పెట్టినరు, నేను వస్తా అని చెప్పి ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీకి వచ్చి శివంగిలాగా ఒక సింహం పిల్లలక గర్జించింది మన లగచర్ల జ్యోతి. ఇవాళ సంతోషం ఎక్కడ అనిపించిందంటే, లగచర్ల దాటి ముందుకొస్తే హకీంపేటలో మా బంజారా ఆడబిడ్డలు హారతులతో స్వాగతం పలికి, అన్నా మా భూమి పోకుండా చూడే, నీకు దండం పెడతామని చెప్పి బొట్టు పెట్టి ఆడ టెంట్ కింద జ్యోతి ఉంటే జ్యోతి కాడికి తీసుకుపోయినారు. ఏ జ్యోతి అయితే ఆనాడు 8-9 నెలల గర్భవతి ఉండెనో, ఇవాళ ఆమెకు బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టి ఇవాళ సరిగ్గా 20 రోజులు. నన్ను సీదా ఆడికి తీసుకుపోయినరు. ఆ బిడ్డ కాడికి తీసుకపోతే జ్యోతి బిడ్డను నా చేతిలో పెట్టి అన్నా భూ పోరాటంలో పుట్టింది నా బిడ్డ, నువ్వే పేరు పెట్టన్నా అని చెప్పింది. చెబితే నాకు నిజంగానే నా బిడ్డకు కూడా నేనే పేరు పెట్టలే, మా నాయన పెట్టిండు. కాబట్టి మరి నాకు ఇక మా చెల్లె జ్యోతి అవకాశం ఇచ్చింది కాబట్టి, నీ బిడ్డ భూమి పోరాటంలో పుట్టింది, మరి నేను 3 పేర్లు చెప్తా, నీ ఇష్టం ఉన్న పేరు నువ్వే చూసుకో అని చెప్పిన. నేను ఏంటిది అన్నది, ఒక వాళ్ళ ఇంటి పేరు పాత్లావతేనా పాత్లావత్. నేనేమన్నా అంటే పాత్లావత్ భూమి, ఒక పేరు భూమి, ఆడపిల్ల కాబట్టి భూమి. రెండవ పేరు ధాత్రి అంటే కూడా భూమే. మూడవ పేరు అవని. మూడిట్ల నీ ఇష్టం అన్నా అంటే అన్నదిగా జ్యోతి అన్నది ఆమె భర్త అన్నాడు. ఇద్దరు కూడా రవి, ఇద్దరు అన్నారు ప్రవీణ్ ఇద్దరు అన్నారు, అన్న భూమి బాగున్నది, నా బిడ్డ పేరు పాత్లావత్ భూమి నాయక్, రేపటి నుంచి భూమి నాయక్ అని పిలుస్తా అని చెప్పిండు. సంతోషం, గుండె నిండా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇవాళ ఒక పోరాటంలో చిన్న పాత్ర మాది. నిజానికి పోరాడిందంతా ఇక్కడ కొడంగల్ భూమి పుత్రులు, కొడంగల్ ఆడబిడ్డలు. మీరు కొట్లాడిన కేవలం మేము మీ పక్కన నిలబడ్డం తప్ప మేం చేసింది ఏం లేదు.